అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే మోటివేటర్స్. పెద్దావిడ ఎంతో జీవితాన్ని చూసింది. జీవిత చరమాంకంలో ఒంటరిగా మిగిలి వృద్ధాశ్రమంలో తలదాచుకుంటోంది. తనకు కావలసిన వారు ఎందరో ఉన్నా వారికి మాత్రం ఆమె కాకుండా పోయింది. తన కష్టాన్ని కన్నీళ్లను దిగమింగుకుంటూ బతుకు జీవుడా అంటూ కాలాన్ని నెట్టుకొస్తోంది. తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే ఏదో మాట్లాడుకుంటోంది. పిల్లల ప్రవర్తనతో కొంతమందికి వార్ధక్యం శాపంగా మారుతోంది. అవును కదా, కొన్నేళ్లుగా నేను ఇక్కడే ఉంటున్నాను. వయసుతో కూడిన మతిమరుపుతో అన్నీ మర్చిపోతున్నాను. అద్దాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక మన బిడ్డలు అవుతారా? కొడుకుకు పెళ్లి చేస్తే వాడికి ఒక శ్రీమతి వస్తుందనుకున్నాను, కానీ వాడికి ఉన్నమతి పోయి నన్ను వృద్ధాశ్రమంలోకి చేర్చాడు. ఇదేం పాడు లోకం! బాబు కిరణ్, ఎక్కడున్నావురా? రా, స్కూల్కి టైం అవుతుంది, రెడీ చేస్తా. హోంవర్క్ చేస్తున్నానమ్మా. నిన్నంతా ఏమి చేసావురా? రా, స్కూల్కి టైం అవుతుంది. వస్తున్నానమ్మా. ఏమండి, ఏమండోయ్, పిలుస్తుంది మిమ్మల్ని. అలాగే ఈసారి మన బాబు బర్త్డే గ్రాండ్ గా చేద్దామండి. అలాగే బాబు బర్త్డే బాగా చేద్దాం. మా అమ్మ నాన్నలను కూడా అనిద్దామండి. సరే, మీ ఇష్టాన్ని ఎన్నడైనా కాదన్నా. అలాగే మా అమ్మను కూడా ఆ రోజుకు తీసుకువద్దామా? వద్దు వద్దు, ఆవిడికి ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆ వృద్ధాశ్రమంలోనే ఉండనియండి. అసలే మా అమ్మకు ఆత్మాభిమానం ఎక్కువ, పిలిచిన వస్తుందో రాదో. మీ అమ్మను, అదే మా అత్తయ్యను వృద్ధాశ్రమం నుంచి తేవడం దిగబెట్టడం పెద్ద శ్రమ కదా. ఒక్క రోజు కోసం ఎందుకండి, డబ్బులు ఖర్చు కూడా. బాబు కిరణ్, ఇలా రా. నీ పుట్టినరోజు గురించి మాట్లాడుకుంటుంటే నువ్వేంటిరా ఇలా ఉన్నావు? నా పుట్టినరోజుకి ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నాన్నమ్మ రెండే నేను కేక్ కూడా కట్ చేయను. ఇదేంట్రా, నీ పుట్టినరోజు బాగా చేద్దామంటుంటే ఇదేం మళ్ళీ పెంచి పెడుతున్నావు? మీ టీచర్స్ ని, మీ ఫ్రెండ్స్ ని అందరినీ పిలుద్దాం. మీరేం చెప్పవద్దు. నాన్నమ్మ రెండే కేక్ కట్ చేయను, పుట్టినరోజు కూడా జరుపుకోను. కేకు కట్ చేయను, పుట్టినరోజు కూడా జరుపుకోను. మీరే పుట్టినరోజు చేసుకోండి, మీరే చేసుకోండి, మీరే చేసుకోండి. పుట్టినరోజు జరుపుకోను, కేకు కట్ చేయను. పుట్టినరోజు జరుపుకోను, కేకు కట్ చేయను. అసలే అత్తయ్య మీ మీద నా మీద కోపంగా ఉన్నారు. పిలిచినా వస్తారో రారు? అమ్మా అమ్మా, అత్తయ్య, అత్తయ్య గారు లేవండి. అమ్మా, అమ్మ బాగున్నావా? బాగున్నారా అత్తయ్య గారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నామమ్మా.
అక్కడికి ఒక్క రోజు కోసం. నీకెందుకు శ్రమ? లేదమ్మా, నువ్వు రాకుంటే నీ మనవడు పుట్టినరోజు అనుకోవడానికి. లేదత్తయ్య, మా కోసం కాకపోయినా మీ మనవడి కోసమైనా రండమ్మా. సరే, నీకోసం కాకపోయినా నా మనవడి కోసం వస్తాను. థ్యాంక్ యూ అమ్మా. అత్తయ్య, అత్తయ్య గారు టీ తీసుకోండి. అమ్మా, నాన్నమ్మ వచ్చిందా? వచ్చింది బాబు, అడిగా కుర్చీలో కూర్చొని వెళ్ళు. నాన్నమ్మ వచ్చిందా? బాగున్నావా నాయన? బాగా చదువుకుంటున్నావా? బాగున్నాను నాన్నమ్మ, బాగా చదువుకుంటున్నాను. మా క్లాస్లో నేనే ఫస్ట్ ర్యాంక్ అని తెలుసా? శభాష్ నాయన, నువ్వు బాగా చదువుకొని మీ అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి. అలాగే మీ తాతంత పేరు తెచ్చుకోవాలి. సరే నాన్నమ్మ. May God bless you. నాన్నమ్మ, నన్ను విడిచి వెళ్ళవద్దు, లేకుంటే నేను కూడా నీతో వచ్చేస్తా. నాన్న, ఇప్పటికి వెళ్ళని, నేను మళ్ళీ వస్తాను. లేదు నాన్నమ్మ, ఎక్కడే ఉండు నాన్నమ్మ, ఎక్కడే ఉండు నాన్నమ్మ, మాతోనే కలిసి ఉండు నాన్నమ్మ, ఎక్కడే ఉండు నాన్నమ్మ, మాతోనే కలిసి ఉండు నాన్నమ్మ, ఎక్కడే ఉండు నాన్నమ్మ. నాన్నమ్మ ఏమిటి? డాక్టర్కి ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు, మా అబ్బాయి ఉంటుండగా అత్త పడిపోయాడు, తొందరగా రండి. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఏమైంది?
కోసమైనా మీ మనవడి కోసమైనా ఇక్కడే ఉంటుందయ్యా. సరే, నీకోసం కాకపోయినా నా మనమడి కోసమైనా నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను. థ్యాంక్ యూ నాన్నమ్మ. థ్యాంక్ యూ అమ్మా. కొన్నేళ్ల క్రితం వరకు దాదాపుగా ప్రతి ఇంట్లో ముచ్చటగా 3 తరాల వారు కనిపించేవారు. నేడు ఆ ముచ్చట అరుదుగానే చూస్తున్నాం. గతమే బాగుందని అంటారు చాలామంది. గతాన్ని తలుచుకుని బాధపడే కన్నా గతం వలె ఎందుకు ఉండకూడదు అని అందరూ అనుకుంటే నేటి ఈ పరిస్థితి ఏ ఒక్కరికి వచ్చేది కాదు. అందరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్నారులతో చేసిన చిన్న ప్రయత్నమే ఈ లఘునాటిక. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.